బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అభ్యర్థుల ప్రకటనలో అధికార పార్టీ వైసీపీ దూకుడు ప్రదర్శిస్తుండగా టీడీపీ అధినేత చంద్రబాబు కూడా అభ్యర్థుల ప్రకటనకు సిద్దమయ్యారు. కనుమ రోజున తొలి జాబితా విడుదల చేసేందుకు సిద్దమయ్యారు. 23 మంది అభ్యర్థులతో తొలి జాబితా రానున్నట్లుగా తెలిసింది. ఎలాంటి వివాదం లేని జనసేన లిస్టులోని లేడీ సీట్లను ఎంపిక చేసే ఛాన్స్ ఉంది. అన్ని సామాజిక వర్గాలను లెక్కలోకి తీసుకుని అభ్యర్థుల లిస్ట్ తయారు చేస్తున్నట్లుగా సమాచారం. అభ్యర్థుల ప్రకటనలో అధికార పార్టీ వైసీపీ దూకుడు ప్రదర్శిస్తుండగా టీడీపీ అధినేత చంద్రబాబు కూడా అభ్యర్థుల ప్రకటనకు సిద్దమయ్యారు. కనుమ రోజున తొలి జాబితా విడుదల చేసేందుకు సిద్దమయ్యారు. 23 మంది అభ్యర్థులతో తొలి జాబితా రానున్నట్లుగా తెలిసింది. ఎలాంటి వివాదం లేని జనసేన లిస్టులో లేని సీట్లను ఎంపిక చేసే ఛాన్స్ ఉంది. అన్ని సామాజిక వర్గాలను లెక్కలోకి తీసుకుని అభ్యర్థుల లిస్టు తయారు చేస్తున్నట్లు సమాచారం. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి తిలక్ అందిస్తారు. తిలక్, కిరణ్మయి, ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల హడావిడి మొదలైపోయిందని చెప్పుకోవాలి. ఎందుకంటే ఇప్పటికే 3 జాబితాలు ప్రకటించి అధికార వైసీపీ పార్టీ జోరు మీద ఉంది. అయితే తెలుగుదేశం పార్టీ కూడా అందుకు ధీటుగా దాదాపు 23 మంది పార్టీ ఇన్ఛార్జీలను తొలి జాబితాగా ప్రకటించనుంది. అయితే సంక్రాంతికి ఈ జాబితా విడుదల చేయాలి అని చెప్పేసి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు భావిస్తున్నారు. అయితే కనుమ రోజున ఈ జాబితాను విడుదల చేసే అవకాశం ఉంది. అయితే ఇప్పటి వరకు తెలుగుదేశం పార్టీ అధికారికంగా ప్రకటించినప్పటికీ కూడా సంక్రాంతికి తొలి జాబితా ఉంటుంది అని చెప్పేసి పార్టీ వర్గాలు చెప్తున్నాయి. ఏది ఏమైనప్పటికీ కూడా జనసేన ఇప్పటికే ప్రతి పార్లమెంటు నియోజకవర్గానికి 1 నుంచి 2 సీట్లు ఆశిస్తోంది. అయితే ఇప్పటికే ఒక అవగాహన, తెలుగుదేశం పార్టీ జనసేన ఇప్పటికే ఒక అవగాహన వచ్చాయి. ఏ సీట్లు అయితే జనసేనకి వెళ్తాయో ఆ సీట్లు మినహా తెలుగుదేశం పార్టీలో ఎటువంటి వివాదాలు లేని అన్ని సామాజిక వర్గాలకు కలిపి ఒక తొలి జాబితాను రూపొందించారు. ఆ తొలి జాబితాలో కొంతమంది ప్రముఖుల పేర్లు కూడా ఉండే అవకాశం ఉంది. ఖచ్చితంగా సీట్లు ఎటువంటి వివాదాలు లేని నియోజకవర్గాలను ఎంపిక చేసి ఆ తొలి జాబితాను కనుమ రోజు ప్రకటించాలి అని చెప్పేసి తెలుగుదేశం పార్టీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. అదేవిధంగా రేపు భోగి రోజున తెలుగుదేశం పార్టీ జనసేన సంయుక్తంగా కొన్ని కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అయితే గతంలో తెలుగుదేశం పార్టీ సాంప్రదాయంగా భోగి మంటలు వేసి భోగి మంటల్లో రాజధాని జీవోలు, అదేవిధంగా ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక జీవోలు అలాంటివి వాటిని భోగి మంటల్లో వేసి తగలబెట్టడం ఆనవాయితీగా వస్తోంది గత కొంతకాలంగా. అయితే ఈ భోగి రోజు కూడా అటువంటి జనసేన తెలుగుదేశం సంయుక్తంగా భోగి మంటల కార్యక్రమం ఏర్పాటు చేసే అవకాశాలు ఉన్నాయి. అయితే చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కూడా ఈ భోగి మంటల కార్యక్రమంలో పాల్గొనే అవకాశం ఉంది. గుంటూరు జిల్లాలో కానీ కృష్ణా జిల్లాలో కానీ ఈ రకమైన కార్యక్రమం ఉంటుంది. దాని తర్వాత తెలుగుదేశం పార్టీ జనసేన ఉమ్మడి మేనిఫెస్టోను కూడా సంక్రాంతికి విడుదల చేసే అవకాశం ఉంది అని చెప్పేసి పార్టీ వర్గాలు చెప్తున్నాయి. కిరణ్మయి. రైట్ తిలక్, థ్యాంక్ యూ.
అభ్యర్థుల ప్రకటనలో అధికార పార్టీ వైసీపీ దూకుడు ప్రదర్శిస్తూ ఉండగా టీడీపీ అధినేత చంద్రబాబు కూడా అభ్యర్థుల ప్రకటనకు సిద్ధమయ్యారు. కనుమ రోజున తొలి జాబితా విడుదల చేసేందుకు సిద్ధమయ్యారు. 23 మంది అభ్యర్థులతో తొలి జాబితా రానున్నట్లుగా తెలిసింది. ఎలాంటి వివాదం లేని జనసేన లిస్టులో లేని సీట్లను ఎంపిక చేసే ఛాన్స్ ఉంది. అన్ని సామాజిక వర్గాలను లెక్కలోకి తీసుకుని అభ్యర్థుల లిస్టు తయారు చేస్తున్నట్లు సమాచారం.